Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. హలో ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. మెక్సికన్ పిటూనియా ఫ్రెండ్స్, అవి 3 కలర్స్ ఉన్నాయండి మన గార్డెన్లో. అవి నేను కొనకుండానే మన గార్డెన్కి చేరినాయి అనమాట. అది ఎలాగో ఏంటో ఈరోజు చూద్దరు. కానీ ఇప్పుడు మెక్సికన్ పిటూనియాలో 3 కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఏంటి అంటే బ్లూ కలర్ ఒకటండి, పింక్ అలాగే వైట్ అనమాట. ఈ 3 కలర్స్ చాలా అందంగా ఉంటాయి. ఇవి అసలు పెంచుకోవటం చాలా 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 ఈజీ అనమాట. అది కొంచెం చిన్న 4-5 అంగుళాల కొమ్మ తీసుకొచ్చి నాటేసిన ఊరికే బతికిపోతాయండి. దీనికి విత్తనాలు కూడా ఉంటాయి అన్నమాట. విత్తనాలు వస్తాయి తర్వాత మనం నాటుకున్నాక పూలు వచ్చాక విత్తనాలు ఏర్పడతాయి అన్నమాట. ఆ విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఈజీగా మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. ఆ 3 రకాలు మన దొడ్లో ఉన్నాయండి. ఒక్కడు కూడా కొనలేదన్నమాట. అవి మన గార్డెన్కి ఎలా చేరినాయో నేను ఈరోజు చెప్తాను మీకు. ఇదిగోండి, ఇది ఫస్ట్ టైం వచ్చింది అంటే బ్లూ కలర్ అండి. ఇది సెకండ్ మన గార్డెన్కి చేరింది అనమాట. ఇది ఎలా ఏంటి అంటే, ఇది ఒక నర్సరీకి వెళ్ళానండి. నేను నర్సరీకి వెళ్తే అక్కడ చాలా ఈ పింక్ కలరు మెక్సికన్ పిటూనియా ప్యాకెట్లో ఈ చెట్లు పెట్టున్నాయి అన్నమాట. ఆ చెట్లు పెట్టుంటే ఈ విత్తనాలు పడిపోయి కింద మొలకలు వచ్చినాయి అనమాట. చిన్నవి ఒక 2 అంగుళాలు ఉన్నాయో ఏమోను. అవి తీసుకొచ్చి నేను పాతానమాట. 2 పాతానండి. దీంట్లోనే పాతే అది ఏమైంది, ఈ జిగురు పురుగులు ఉంటాయి కదా, తినేసేసినాయి అండి. రెండింటిని తినేసినాయి అనమాట. ఒకదాన్ని అయితే అసలు శాంతం తినిపడేసినాయి, ఇంకో దాన్నేమో భూమి ఎంతవరకు అయితే ఏ లెవెల్గా ఉంటుందో ఆ లెవెల్ దాకా తినేసినాయి. వాటికి కనిపించినంత వరకు లోపల కూడా కొంచెంగా కనబడుతుంది. దాన్ని ఏం చేశాను, నేను దాన్ని తీసి కొంచెం పైకి పెట్టాను అనమాట. ఆ తర్వాత అది ఎదిగి అంత చక్కగా పూలు పోసిందండి, ఆ పింక్ కలరు. ఇంకా దానికైతే సీడ్స్ అయితే ఏర్పడలేదు ఫ్రెండ్స్. ఈ బ్లూ కలరు ఇది ఎలా వచ్చిందంటే, అన్నిటికంటే ఫస్ట్ మన గార్డెన్కి చేరింది మెక్సికన్ పిటూనియాలో ఇదేనండి. ఇది ఎలా చేరిందంటే, నేను వాకింగ్కి వెళ్ళేదానండి పార్క్కి. అక్కడ ఉన్నాయి అన్నమాట. ఇది ఒక చెట్టు ఉంది, అక్కడి నుంచి ఒక చిన్న చిన్న కొమ్మలు 2 తీసుకొచ్చాను. ఇది వీడియో ఉంది ఇంతకుముందు చూడండి. 2 పెడితే మొండి కదండి, 2 నాటితే 2 బ్రతికిపోయినాయి అనమాట. అవి బ్రతికితే ఒకటి తర్వాత వేరే దాంట్లో పెట్టిన తర్వాత అనుకుంటే పోయింది. ఇది మాత్రం అలాగే ఉందండి, చక్కగా పూలు పోస్తుంది. ఇది అలా చేరిందనమాట. దీనికి కూడా అలాగేనండి, సీడ్స్ ఏర్పడతాయి అనమాట. ఈ 3టికి కూడా సీడ్స్ ఏర్పడతాయి. ఇంకోటి అయితే తమాషా అనమాట, వైట్ కలరు. అది ఎలా చేరింది అంటే, అది నేను డిసెంబర్ ప్లాంట్స్ కొందామని నర్సరీకి వెళ్తానండి. ఆ నర్సరీలో ఆ పక్కన వైట్ కలరు మొక్కలు పెట్టున్నాయి అనమాట. నేను అనుకోవటం ఏంటి అంటే, ఇప్పుడు నేను ఏదైతే కొందామనుకున్నానో డిసెంబరు చెట్టు ఆ కవర్లో ఒక చిన్న ఇది మెక్సికన్ పిటూనియా మొక్క ఉందన్నమాట. అంటే నేను అనుకున్నాను వేరే కలర్స్ ఏమీ కాదు, ఇది వైటే అయ్యి ఉంటుంది మెక్సికన్ పిటూనియాది అనుకున్నాను అనమాట. అది చిన్నదండి, చాలా ఒక అంగుళం ఉందేమో. ఆ సన్న ఆకులు చూసేసి నేను గుర్తుపెట్టాను అనమాట. ఇది మెక్సికన్ పిటూనియా అనుకుంటా, వైట్ అనుకుంటా అని. ఎందుకని వేరే అనుకోలేదంటే, ఆ చుట్టుపక్కల పక్కన ఉన్నాయి అయ్యానమాట, వైటే కదా ఉన్నాయి కాబట్టి ఆ సీడ్స్ పడి మొలిసి ఉంటాయి అని చెప్పేసి నేను అనుకున్నానండి. దాని మూలంగా అట్లా గుర్తుపెట్టాను అనమాట. అది ఇంటికి వచ్చిన తర్వాత అది కొంచెం ఎదిగిన తర్వాత అండి తీసి వేరే దాంట్లో పెట్టాను. దాంట్లో పెడితే ఏమైంది, కొంచెం ఎదిగిందండి. కాకపోతే ఏంటంటే పూలు పూయట్లేదు అనమాట ఎన్ని రోజులు ఉన్నా. అందులో వేరే వేరే చెట్లు కూడా ఉన్నాయి. డిసెంబర్ 4 రకాల మొక్కలు ఉన్నాయి అనమాట. దానికోసం అని చెప్పి దాంట్లో ఉంచడం ఎందుకులే అనేసి వేరే దాంట్లోకి మార్చానమాట. దగ్గర వైట్ కలరు పొడవైన బాటిల్స్ ఉన్నాయి. వెడల్పు అయితే ఉండవుగానండి, పొడవుగా ఉంటాయి అన్నమాట. దాంట్లో పెట్టేసి అది పూలింక అయితే పూయలేదండి. దాంట్లో నాటాను. ఎలా నాటానో చూద్దరు. కానీ ఏది కూడా ఈ 3టిలో ఒకటి కూడా నేను కొనలేదండి, అది ఫ్రీగానే వచ్చినాయి అనమాట. ఈ విధంగా మన గార్డెన్కి చేరినాయి ఫ్రెండ్స్ ఈ 3ను. ఈ బ్లూ కలరు ఫ్లవర్స్ మాత్రం ఫస్ట్ పుయ్యంగానే పొద్దున్నే మాత్రం చక్కగా ఉంటాయండి. బ్లూ కలర్లో థిక్ బ్లూలో ఉంటాయి. ఆ తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత 1-2 గంటలకి కలర్ చేంజ్ అవుతుంది అనమాట. అంటే లైట్ కలర్గా మారిపోతాయి. ఆ తర్వాత మధ్యాహ్నానికి రాలిపోతాయండి. 12-1 గంట ఆ టైం కల్లా రాలిపోతాయి. ఇదిగోనండి, ఇదే వైట్ కలర్ది అనమాట. ఇంతే ఉందండి నేను తీసుకొచ్చినప్పుడు. అది ఎదిగిన తర్వాత దీంట్లో ఇక సరే పూలు పూయట్లేదులే అని చెప్పేసి, దాంట్లో బలం సరిపోవట్లేదని ఎన్ని రోజులు ఉన్నా పెద్దగా ఎదగట్లేదు.
దీంట్లో పెడదాంలే అని చెప్పేసి తీసుకొచ్చాను. ఇది నాటుతానండి ఇవాళ. నాటిన తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత అండి మనకి పూలు పూయలేదనుకోండి, పోస్తుంది సామాన్యంగా, పూయలేదనుకోండి కొంచెం డిఏపి కానీ ఎన్పికే కానీ ఇవో లేకపోతే అరటిపళ్ళ ద్రావణం కానీ పోసామనుకోండి దెబ్బకి వస్తాయి, పూలు తొందరగా వచ్చేస్తాయి. ఇది వైట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. వైటే అవుతుంది అనుకుంటున్నానండి, ఎందుకంటే ఆ పక్కన ఆ ఫ్లవర్సే ఉన్నాయి కాబట్టి ఆ సీడ్స్ పడిపోయి మొలిసిందని అనుకున్నాను నేను. భలే తమాషాగా ఉంది కదా ఈ 3 మన గార్డెన్కి కొనకుండానే చేరటము. ఇదైతే మరీ తమాషా అండి. ఆ పక్కన ఉన్న మొక్కల సీడ్స్ పడి మొలిసిందనమాట, మన దాంట్లోకి వచ్చేసింది అలాగా. అట్లా వచ్చిందండి. పెట్టి చూద్దాము. ఇది పొనగంట ఆకుల్లా ఉంటాయండి దీని ఆకులు. అచ్చం పొనగంట కూర ఉంటుంది చూసారా, మన పప్పులోను వాటిలోనూ వేసుకుంటాం కదా, ఆ ఆకుల్లాగా ఉంటుంది. ఈ బ్లూ కలర్ ఫ్లవర్స్ మాత్రం ఫ్రెండ్స్, ఈ మెక్సికన్ పీటూనియా ఫ్లవర్స్ సన్న ఆకులు కాకుండా కొంచెం వెడల్పు ఆకులతో కూడా వస్తాయండి. దానికి కూడా సేమ్ ఇయే పూలు పోస్తాయి అనమాట. సీడ్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. నేను మన వీడియోలో చూపించాను కూడాను, ఒకసారి చూడండి. రెండింటికి డిఫరెన్స్, మొక్కలకు మాత్రం డిఫరెన్స్ ఉంది కానీ పూలకు మాత్రం డిఫరెన్స్ లేదండి. సేమ్ ఒకే రకంగా ఉంటాయి అన్నమాట. ఇంకా విత్తనాలు కూడా ఒకే రకంగా ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇది ఒరిజినల్ వచ్చేసింది కదా, ఇంకా అది ఎందుకులే అని చెప్పి నేను పీకి బారేసాను. పెట్టేశాక చూపిస్తానండి. ఒక చేతితో కుదరట్లేదు. ఇదిగోండి ఇలా పెట్టేశానండి. ఇంకొంచెం మట్టి పోసుకుందాము. చాలా మొండిదండి, పెట్టంగానే పెట్టినట్టే బ్రతికిపోయిందనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, పెట్టానండి. ఈ విధంగా మనకి ఈ 3 కలర్స్ పీటూనియాస్ మనకి మన గార్డెన్కి వచ్చి చేరినాయి అనమాట. మీకు కూడా ఎక్కడైనా నర్సరీలో కానీ ఎక్కడైనా, నర్సరీలో అయితే పీక్ వస్తే ఊరుకోరు కానండి, పార్కుల్లో కానీ అట్లా ఎవరి దగ్గర, మీ ఫ్రెండ్స్ దగ్గర అయినా సరే, కొమ్మలైనా సరే అండి, అలాగే విత్తనాలైనా సరే దొరికితే కనుక తీసుకొచ్చి వేసుకోండి. చాలా మొండిదండి మొక్క, చాలా ఈజీగా ప్రాపగేట్ అవుతుంది. అది కాకుండా ఏంటంటే పూలు మాత్రం విపరీతంగా పోస్తాయండి. చిన్న చిన్న చెట్లు అయినా సరే విపరీతంగా పూలు పోస్తాయి. పొద్దుటిపాటు పూజ చేసుకోవడానికి చాలా పూలు దొరుకుతాయండి, చక్కగా చేసుకోవచ్చు. సాయంత్రానికి అయితే ఉండవండి, పొద్దున పూట మాత్రం చాలా పూలు మనకి 3 కలర్స్ కదండి, చాలా పూలు మనకి కలెక్ట్ అవుతాయి అన్నమాట. ఆ నీటితో పాటు ఇవి కూడా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. అదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.